లో ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 థియేటర్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ మూవీని మీరందరూ మీ ప్రింట్ అండ్ మీడియా ఛానల్స్లో బాగా ప్రమోట్ చేయాలని మనవి. ఈ యొక్క మూవీ ముఖ్య ఉద్దేశము నాకు ఏదైతే అనిపించిందో, ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్, ఎవరికైతే గొంతుక లేదో వారికి గొంతుకగా చూపించే ఒక ప్రయత్నము. మన సమాజంలో కొంతవరకు క్రైస్తవత్వం వచ్చే వరకు కొన్ని అపోహలు ఉన్నాయి, కానీ ఈ యొక్క మూవీ మిషనరీస్ ఏదైతే వర్క్ చేస్తున్నారో గ్రౌండ్లో దాన్ని చిత్రీకరించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అయినా కానీ, హెల్త్ అయినా కానీ, రైట్స్ అయినా కానీ, దీనిపైన ఎలాంటి వర్క్ ఈ యొక్క మిషనరీస్ సిస్టర్ రాణి మరియా గారు చేశారో దాని గురించి చూపించడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ పైన కూడా అంశాలు ఈ యొక్క మూవీలో కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మూవీ క్షమాపణ గాథ ఏదైతే ఉందో మన సమాజంలో ఫర్గివ్నెస్, ప్రేమ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క సిస్టర్ రాణి మరియని హతమార్చారో వారు ఎలా మనస్సు మార్చుకొని క్షమాపణ పొందుకొని వారు కూడా ఇప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సో ఎవరికైతే గొంతుక లేదో వారి గురించి పనిచేసే అనేక మంది, అంటే సిస్టర్ రాణి మరియా లేక కూడా చాలామంది గ్రౌండ్లో పనిచేయడం జరుగుతుంది. అండ్ క్రిస్టియానిటీలో ఏంటంటే ఏది ఏమున్నా కానీ మనము క్షమించడము చాలా మంచి విషయం అని ఈ ఒక మూవీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కులాలైనా కానీ, అనేక కులాలైనా కానీ, చదువు అయినా కానీ ఇలాంటి వర్క్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మా యొక్క విజ్ఞప్తి, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా వారు ఎవరైతే ఇక్కడ రావడం జరిగిందో వారందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మన సమాజంలో ఇవాళ మనం చీలికలు చూస్తున్నాము. బేస్డ్ ఆన్ రిలీజియన్, కాస్ట్, ఇలాంటి ఒక చీలికలు చూస్తున్నాం. ఈ యొక్క మూవీ క్రైస్తవత్వాన్ని, అదేవిధంగా క్రైస్తవులు చేసే ఒక వర్క్ని చూపించడం జరుగుతుంది. సో మీరు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేసి మన సమాజంలో ఈ యొక్క చీలికల్ని ఇంకా దగ్గర, వారిని అందరినీ దగ్గర చేసే ఒక కార్యక్రమం మీరు బాగా ప్రమోట్ చేస్తే జరుగుతుందని మేము నమ్ముతున్నాము. మా క్రైస్తవుల పైన ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ యొక్క మూవీ ద్వారా కూడా చాలా వరకు తొలగించడం జరుగుతుంది. సో దయచేసి ఈ మూవీని మీరు బాగా ప్రమోట్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.